హాయ్ అండి. ఈరోజు నార్మల్ బియ్యంతో నేను బిర్యానీ చేసుకుంటున్నా. అందరూ కాడ బాస్మతి రైస్ కొనుక్కోలేరండి. అట్లాంటి వాళ్ళకి నేను ఈ బిర్యానీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎట్లా కాడ చేసుకోవచ్చు. నీళ్ళండి, నేను ఎసరికి నీళ్ళు పెట్టుకుంటున్నా. పెరుగు, ఉల్లిపాయలు నేను ఇట్లా రెడ్డగా వేపుకున్నాను. బిర్యానీ దినుసులు నేను 6 కిలో చికెన్ తీసుకున్నానండి. దీంట్లో అన్నీ వేసుకుని కలిపేటప్పుడు చూపిస్తాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ పైచిలాడండి. ఈ వాటర్లో నేను వేసుకుంటున్న మసాలాలు: బిర్యానీ ఆకు, కొద్దిగా సాజోరా మసాలాలండి, కొద్దిగా నూనె, బిర్యానీ కొద్దిగానండి, కొత్తిమీర, కరివేపాకులు అద్దరు. ఈ వాటర్ ఈ పొయ్యి మీద పెట్టుకున్నామండి. కావుతీ ఇప్పుడు చికెన్లో మసాలాలు వేసుకుని కలుపుకున్నామండి. ముందుగా నేను పెరుగు వేసుకుంటున్నా. ఈ గ్లాసుడు వేపుకున్న రెడ్ ఉల్లిపాయలు, కొత్తిమీర, కొరియానా, కరివేపాకు, పసుపండి, ఉప్పు, కారము 2 స్పూన్లు అండి. కొద్దిగా మళ్ళీ వేసుకున్నాము. కొద్దిగా నూనె కాడ వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కలుపుకున్నట్టు పెట్టుకున్నా. దీనికి మూత పెట్టుకోవాలి కాసేపు. ఈ వాటర్లో కాడ కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. కల్లుప్పు. బిర్యానీ చేసుకుంటాకి పొయ్యి అంటించుకున్నా. నేను ఈ కుక్కర్ పెట్టుకున్నానండి. దీంట్లో చేస్తాను. నూనె వేసుకున్నాం. ఇంకా కొద్దిగా వేసుకోవాలి. దినుసులు వేసుకోవాలి. ఒక స్పూను అల్లం పేస్టు, కరివేపాకు అండి, కొత్తిమీర, కొరియానా కలబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు, ఉల్లిపాయలు అండి, రెడ్ ఉల్లిపాయలు. ఇప్పుడు అంతా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనము కలుపుకున్నాం కదండి, చికెన్ వేసుకున్నాం, కలబెట్టుకున్నాం. ఉప్పు సాలదండి, ఉప్పు కారం వేసుకున్నాం. ఉప్పు కారము కలబెట్టుకున్నాం. చికెను ఉడికేలా మూత పెట్టుకున్నామండి. ఎసరా కాగినాయండి, బియ్యం వేసుకున్నాం. చూద్దాము. వాటర్ ఈ గ్లాస్తో ఇప్పుడు మళ్ళీ కలబెట్టుకుని మూత పెట్టుకున్నాం. గంజాన్ని వంపుకుందామండి. వాటర్ అంతా కాడ సగం ఉడికింది. ఎట్లా ఉడికితే చాలు చూద్దాము తీసి. ఇప్పుడు దీంట్లోకి అన్నం వేసుకుందామండి. ఇదిగో నేను దీంట్లోకి అన్నం వాచుకున్నా. ఇప్పుడు అన్నము పైన వేసుకున్నామండి. ఇప్పుడు పైన కొత్తిమీర, మనము ఉల్లిపాయలు, రెడ్ ఉల్లిపాయలు వేపుకున్నాం కదా, అవి కాడ వేసుకున్నాం. మనము వాచుకున్నాయి గంజి కాడ పోసుకోవాలి. కొన్ని నేను 2 గంటలు పోసుకోవాలి. కొద్దిగా నూనె కాడ వేసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటా. నెయ్యి ఉంటే వేసుకోండి, ఆపతలేదండి, అయినా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇక అంతే, దమ్ అవ్వాలి. దమ్ అయ్యిందండి. దించుకున్నాము. ప్లేట్లో తీసి నేను చూపిస్తాను మీకు. మూత తీసి చూద్దామండి. చాలా వాసన, కమ్మన వాసన అవుతుంది. ప్లేట్లోకి తీసుకున్నాము. ఇట్లా నార్మల్ బియ్యంతో కూడా ఇట్లా బిర్యానీ, దమ్ బిర్యానీ లాగా చేసుకోవచ్చండి. పొడి ఆడిపోద్ది. మేము ఎప్పుడు కూడా ఈ బియ్యంతోనే చేసుకుంటామండి. బాస్మతి రైసే కావాలి చేసుకోవాలని కాదు. తెచ్చుకునే వాళ్ళకి ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. చేసుకోండి మీరు. నేను చేసినట్టుగా అన్నీ కాడ నేను చెప్పినట్టుగా చేసుకోండి. అంతా పొడి ఆడిపోతుంది. నార్మల్ బియ్యం అయినా సరే పొడి ఆడిపోతుందండి. చేయి పడితే కాలిద్దని నేను గంటి పెట్టాను. ఇగో ఎంత పొడి ఆడుతుందో. నార్మల్ బియ్యంతో కూడా ఇట్లా దమ్ బిర్యానీ చేసుకోవచ్చండి. మేము ఇలాగ చేసుకుంటాం. మేము బాస్మతి రైస్ తెచ్చుకోమండి. అప్పుడప్పుడు మేము ఎట్లాగే చేసుకుంటాం. తెచ్చుకోని వాళ్ళకి చాలా బాగుంటుందండి. బాస్మతి రైసే కావాలి వండుకోవాలని కాదు. ఇలా కాడ వండుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు నేను చేసినట్టుగా మీరు చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇలా మీరు నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.